ఈసారి జరగబోయే T20 వరల్డ్ కప్ ఇండియా 99% గెలుస్తుంది అని చెప్తున్నాను. 1%, జస్ట్ దట్ 1% గెలవకపోవచ్చు. ఏంది ఆ 1% అంటే ఫీల్డింగ్. ప్రతి బ్యాట్స్మెన్, ప్రతి బౌలర్ 100% పర్ఫార్మెన్స్ ప్రతి మ్యాచ్లో చేయలేడు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సచిన్ కూడా 100 సెంచరీలు కొట్టడానికి 100 మ్యాచ్లే ఆడలేదు. ప్రతి ప్లేయరు ఫీల్డింగ్లో అయితే 100% ఎఫర్ట్ అయితే పెట్టాలి. డైవులు చేయాలి, రన్స్ని స్టాప్ చేయాలి, అవతలాడే టీం బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ బిల్డ్ చేయాలి, డైవ్ చేసి క్యాచ్లు పట్టుకోవాలి. క్యాచెస్ విన్ యూ మ్యాచెస్. ఒక్క క్యాచ్ మిస్ అయిందనుకో మ్యాచ్ మొత్తం ఖేల్ ఖతం. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది నెక్స్ట్ చూడండి వీడియో. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్. ఆ 1% ఇండియా వరల్డ్ కప్ ఎందుకు విన్ అవ్వకపోవచ్చు అంటే దానికి కారణం హోమ్ కండిషన్స్. హోమ్ కండిషన్స్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు మన టీమే కాదు, ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో ప్రతి ప్లేయర్స్ ఆడుతున్నారు. వెస్టిండీస్ ప్లేయర్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వేరే టీం ప్లేయర్స్ ప్రతి ఒక్కరికి ఇండియన్ కండిషన్స్, ఇండియన్ పిచ్చెస్ ఎలా ఉంటాయి అనేది బాగా ఐడియా ఉంది. సో అందుకే ఆ 1% గెలవకపోవచ్చు అని అంటున్నాను. బట్ అయినా కూడా ఇండియా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండియా ప్లేయర్స్కి చాలా టాలెంట్ ఉంది. ఆ ఇండియన్ ప్లేయర్స్ టాలెంట్ ఏంది, ఆ ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మ్యాచ్కు అనేది నేను ఇప్పుడు చెప్తాను. T20 వరల్డ్ కప్కు ఇండియన్ టీమ్ సెలెక్షన్ కమిటీ అజిత్ అగర్కర్ గారి నేతృత్వంలో 3 ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసింది. ఎవరు? సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ బోత్ ఆర్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్స్. పోయిన మ్యాచ్ ఏంది, ఇండియా వర్సెస్ అమెరికా జరిగింది. మ్యాచ్లో ఇద్దరు ఓపెనర్స్ అంతగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. న్యూజిలాండ్తో జరిగిన T20 సిరీస్లో ఇద్దరు ఓపెనర్స్ సూపర్బ్గా ఆడారు. కానీ వరల్డ్ కప్ వచ్చేసరికి మాత్రం విఫలమయ్యారు. ఎందుకు అంటే ప్రెషర్, హోమ్ కండిషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం. అందుకే ఇద్దరు ఓపెనర్స్ విఫలమయ్యారు. ఈ ముగ్గురు ఓపెనర్స్ భారత్కు మెయిన్ వీక్నెస్. ఎందుకంటే పోయినసారి మ్యాచ్లో ఎవరెవరు ఆడారంటే ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ. ఇద్దరు చాలా వేగంగా రన్స్ చేయాలని చూద్దాం. పిచ్ను అర్థం చేసుకోవాలి. ఒక బ్యాట్స్మెన్ హిట్టింగ్ చేస్తూ ఫాస్ట్గా రన్స్ చేయాలని చూస్తే ఇంకొక బ్యాట్స్మెన్, అవతల ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ బాల్ టు బాల్ ఆడాలి. ఒక 15 బాల్స్కి 15 అలా స్కోర్ చేసిన తర్వాత దూకుడు పెంచాలి. అప్పుడైతేనే ఓపెనర్స్ క్లిక్ అవుతారు. ఇద్దరు ఓపెనర్స్ ఫాస్ట్గా స్కోర్ చేయాలని చూస్తే నిన్న ఇండియా అమెరికా మధ్య జరిగిన మ్యాచ్లో ఓపెనర్స్ విఫలమయ్యారు. అభిషేక్ శర్మ డక్అవుట్, ఇషాన్ కిషన్ 20 రన్స్ కొట్టాడు. అది ఇషాన్ కిషన్ది ఒక క్యాచ్ అయితే డ్రాప్ అయింది. ఆ క్యాచ్ కూడా పట్టి ఉంటే ఇద్దరు సింగిల్ డిజిట్కే వెనుదిరిగేవారు. పోయినసారి వెస్టిండీస్లో జరిగిన T20 వరల్డ్ కప్లో ఓపెనర్స్కి ఎవరు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూకుడుగా చాలా ఫాస్ట్గా 250 స్ట్రైక్ రేట్తో స్కోర్ అయితే చేయలేడు. బట్ మ్యాచ్ కండిషన్స్, పిచ్ ఎలా ఉంది, మనం ఎంత చేజ్ చేస్తున్నాం, మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే అవతల వాళ్ళకి ఎంత చేజ్ చేయలేని టోటల్ ఇవ్వచ్చు అనే దాని గురించి అవతల వైపు రోహిత్ శర్మ వచ్చిన బాల్ వచ్చినట్టు 4-6 కొట్టాలని చూస్తాడు. అలా ఆడాలి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఉంది కదా, అప్పుడు ఇషాన్ కిషన్ కానీ అభిషేక్ శర్మ కానీ కొంచెం స్లోగా ఆడాలి. అంటే కొంచెం స్లోగా అంటే ఒక బ్యాట్స్మెన్ స్లో డౌన్ అవ్వాలి, ఇంకొక బ్యాట్స్మెన్ హిట్టింగ్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ మ్యాచ్ విన్ అవ్వచ్చు. అలాగే తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ చూస్తే అమెరికాతో మ్యాచ్లో 25 రన్స్ 16 బాల్స్లో 25 రన్స్ అయితే చేశాడు. క్యాచ్ ఇచ్చి షార్ట్ పిచ్ బాల్కు ఇది ఇలా షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓకే, ఈ ప్రెషర్ కండిషన్స్లో నాకౌట్ మ్యాచ్లలో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫార్, పర్ఫామ్ చేయగల ప్లేయర్ ఎవరు అంటే ఐ ఓట్ తిలక్ వర్మ. నెక్స్ట్ మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. T20ల నుంచే ఫేమ్ వచ్చింది. T20లో పర్ఫామ్ చేయడం వల్లనే ఫేమ్ లేకొచ్చాడు. T20లలో 3 సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక మీద, న్యూజిలాండ్ మీద, ఇంగ్లాండ్ మీద. హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ కాదు సూర్యకుమార్ యాదవ్. ధోనీలా బలంగా 100 మీటర్స్ పైగా 6లు అయితే డిస్టెన్స్ కొట్టలేడు. బట్ హీ ఈజ్ ఎ బెస్ట్ T20 ప్లేయర్. ఎందుకంటే గ్యాప్స్ చూసుకుంటాడు. ఫీల్డర్స్ ఎక్కడ లేరు, మనం ఎంత రన్స్ కావాలి అనే విషయం చూసుకొని గ్యాప్స్ లేక ఎక్కువ ఆడడం, దొరికిన బాల్ లూజ్ బాల్ దొరికితే 6 కొట్టడం, అలాంటి స్కిల్ ఉన్న ప్లేయర్. బట్ నిన్న అమెరికాతో మ్యాచ్లో మనకు జరిగిన గుడ్ ఫేవర్ ఏదైనా ఉందిరా అంటే సూర్యకుమార్ యాదవ్ ఒకటి కాటన్ బాల్ ఛాన్స్ దొరికింది. ఆ బౌలర్ క్యాచ్ పట్టుకోలేదు, మిస్ అయింది. అక్కడ క్యాచ్ కింద పట్టి ఉంటే ఇండియా నిన్న ఓడిపోయేది. 100% కాదు, 200% ఓడిపోయేది. అందుకే నేను ఇప్పటికీ చెప్తున్నాను, క్యాచెస్ విన్ మ్యాచెస్ అంతే. ప్రతి బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేయలేడు, ప్రతి మ్యాచ్
ఫీల్డింగ్ అంటే అమెరికాతో యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే చాలా కంపోజ్డ్గా ఉంది. వచ్చిన బాల్ నుంచి హిట్టింగ్ చేయలేదు. ఫస్ట్ సింగిల్స్ ఆడాడు, తర్వాత టైం దొరికినప్పుడు ఫోర్స్ కొట్టాడు, దాని తర్వాత లాస్ట్లో వేగంగా పరుగులు రాబట్టాడు. అలాంటి బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. దట్స్ వై హీ బికమ్ ది కెప్టెన్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. సెకండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫార్ ఇన్ నాక్అవుట్స్ అంటే ఫస్ట్ తిలక్ వర్మ, నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్. ఈ ఇద్దరు ప్లేయర్లు 100% పర్ఫామ్ నాకౌట్ మ్యాచెస్లో అయితే ఇస్తారు. మనకు నెక్స్ట్ ఉన్న ప్లేయర్ వచ్చేసి శివం దూబే. స్పిన్ బౌలింగ్లో సిక్స్లు అల్లవోకగా కొట్టగల బ్యాట్స్మెన్ శివం దూబే. ఒకసారి ముంబైలో జరిగే లోకల్ మ్యాచ్లో ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించే లీగ్స్లో శివం దూబే 5 సిక్స్లు అయితే కొట్టాడు. సో శివం దూబేని స్పిన్నర్స్ వచ్చినప్పుడే బ్యాటింగ్కు పంపించాలి. ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు అవసరం లేదు. స్పిన్నర్స్ వచ్చినప్పుడు పంపిస్తే అవతల బ్యాట్స్మెన్ ప్రెజర్ ఫీల్ అవుతాడు. ఎర్లీగా వద్దు. స్పిన్ బౌలర్స్ వచ్చినప్పుడే శివం దూబేని బ్యాటింగ్కు పంపించాలి. ఫాస్ట్ బౌలింగ్లో అంత ఎఫెక్టివ్గా ఆడకపోవచ్చు, ఆడతాడు కానీ. ఫస్ట్ మ్యాచ్లో శివం దూబే కూడా ఎటువంటి పర్ఫార్మెన్స్ అయితే లేదు, డక్అవుట్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ఆడచ్చు. వై? బికాస్ హీఈస్ ఆల్రౌండర్. బౌలింగ్ కూడా వేయగలడు శివం దూబే. నెక్స్ట్ ఉన్న ప్లేయర్, నిన్న ఆడిన ప్లేయర్ వచ్చేసి రింకు సింగ్. 14 బాళ్ళకు 6 రన్లు కొట్టాడు. ఈ ప్లేయరు ఫేమస్ ఎలా అయ్యాడంటే 5 బాళ్ళకు 5 సిక్స్లు కొట్టి కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో గెలిపించాడు. అందువల్ల బాగా ఫేమస్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్లో కూడా ఎటువంటి పర్ఫార్మెన్స్ అయితే లేదు. సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడ్డాడు. హీ షుడ్ కమ్ ఇన్ ద లాస్ట్. 15 ఓవర్ల తర్వాతనే రింకు సింగ్ లాంటి బ్యాటరు బ్యాటింగ్కి రావాలి. ఎర్లీగా పంపించకూడదు. రింకు సింగ్ కన్నా ముందు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు రావాలి. హార్దిక్ పాండ్యా పోయినసారి T20 వరల్డ్ కప్లో కీలకమైన వికెట్ క్లాసెన్ది తీసి ఇండియా వరల్డ్ కప్ వచ్చేలా చేసిన ప్లేయరు. నిన్న జరిగిన మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అయితే బ్యాటింగ్ నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఈజ్ ఏ గుడ్ ఆల్రౌండర్, గుడ్ ఫీల్డర్. నెక్స్ట్ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్. నిన్న పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే బ్యాటింగ్ నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు. 14 బాల్స్కి 11 రన్స్ మాత్రమే చేశాడు. బట్ పోయినసారి T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు సూపర్గా బ్యాటింగ్ అయితే చేశాడు. అటువంటి కండిషన్స్లో కరెక్ట్గా ఫాస్ట్గా ఆడి విరాట్ కోహ్లీతో పార్ట్నర్షిప్ నెలకొల్పి ఫైనల్ మ్యాచ్లో బాగా బ్యాటింగ్ చేశాడు. ఓకే, నిన్నటి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తికి అయితే ఫైనల్ లెవెల్లో ఛాన్స్ ఉంది. వై? బికాస్ మిస్టరీ స్పిన్నరు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పోయినసారి విన్ అయినప్పుడు దుబాయ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని కుల్దీప్ కన్నా బెస్ట్ వరుణ్ చక్రవర్తి అని ఫైనల్ 11లో ఛాన్స్ దొరికింది. మ్యాచ్ ఇండియా విన్ అయ్యిందంటే దానికి కారణము అమెరికన్ ప్లేయర్స్. సూర్యకుమార్ యాదవ్ 19-20 మధ్యలో ఒక కాట్ అండ్ బౌల్డ్ ఛాన్స్ వచ్చింది. వాళ్ళు దాన్ని నేలపాలు చేశారు ఆ క్యాచ్ను. సో సూర్యకుమార్ యాదవ్ 80+ రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఇండియా ఫస్ట్ మ్యాచే ఓడిపోయేది. ఫైనల్లీ ఇండియా వరల్డ్ కప్ అయితే కప్పు కొడుతుంది. బట్ 100% ఫీల్డింగ్ ఎఫర్ట్ ఉంటేనే కప్పు కొడుతుంది. పోయినసారి వెస్టిండీస్లో జరిగిన T20 వరల్డ్ కప్ అక్షర్ పటేల్ ఒక సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. లాస్ట్లో కప్పు విన్ అయ్యేదానికి విన్నింగ్ మూమెంట్స్ ముందు సూర్యకుమార్ యాదవ్ 4 లైన్ దగ్గర రన్నింగ్ చేస్తూ క్యాచ్, ఇప్పటికీ నేను మర్చిపోలేకున్నాను ఆ క్యాచ్. అలాంటి క్యాచ్లు పడితేనే వరల్డ్ కప్ వస్తుంది, లేకపోతే రాదు. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఓన్లీ 1 బ్యాటర్ ఆన్ 1 బౌలర్.